అసలు ఇన్ని బట్టలు ఉంచుకోవడం దేనికి, మళ్ళీ వీటన్నిటిని స్టోర్ చేయడానికి ప్లేస్, స్టోర్ చేయడానికి బ్యాగ్స్, ఇవన్నీ పెట్టడానికి ఒక ప్లేస్. ఏంటి అసలు ఇవి, అమ్మో ఎన్ని చీరలు. అసలు మై మామ్ అయితే పెళ్ళి చీరల దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి చీర జాగ్రత్త చేసింది. ఇదేమన్నా ఆస్తి లేదా బంగారం జాగ్రత్త చేయడానికి, జాగ్రత్త చేస్తే డబల్ అవడానికి. చీరలు గైస్ అసలు హౌ ఇన్ని చీరలా అనిపిస్తుంది. అంటే ఒక రోజు 2 రోజులు కాదులే, 32-34 సంవత్సరాల మించి సేవ్ చేసిన శారీస్. రియల్లీ గాయస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ సేవ్ చేసుకుంది. ఇప్పుడు వీటన్నిటికీ స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పి నేను ఆల్రెడీ 6 బ్యాగ్స్ పెట్టాను, మళ్ళీ ఇంకొక 8 బ్యాగ్స్ పెట్టాను. ఇప్పుడు 6 బ్యాగ్స్ అంటే నేను కూడా షాపింగ్ చేస్తాను కాబట్టి నాకు థింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అని పైన పెట్టేద్దాంలే అనుకుని అలా పెట్టేసుకున్నాం. ఈ 8 బ్యాగ్స్ మమ్మీకి పెట్టాం. అసలు ఈ 8 బ్యాగ్స్ కూడా అక్కవి నావి కలిపినా కానీ 6లో ఇంకా చాలా మిగిలినాయి. అందులో మళ్ళీ మా మదర్కి కూడా 1 or 2 బ్యాగ్స్ ఇచ్చేసాం. అయినా కానీ ఇంకా 8 బ్యాగ్స్లో కూడా ఫిల్ చేసిన ఇంకా ఉన్నాయి బీరువాలో కాక, షెల్ఫ్స్లో కాక, ఇంకొక 5 షెల్ఫ్స్లో కాక. ఓఎంజీ, మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఈ అమ్మలకి ఈ శారీస్ పిచ్చి ఏంటి? కోర్స్ నా పిచ్చి కూడా మా అమ్మ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. షాపింగ్ చేయాలనే కాన్సెప్ట్ పిచ్చిగా సారీ. కానీ అసలు ఎంత ఇది యూజ్ఫుల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. కానీ మా మదర్కి ఇప్పుడు ఏ ఫ్యామిలీలో అన్నా కానీ మదర్కి ఎలా అంటే అకేషన్స్ కొనుక్కున్నప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీరలు కానీ, అమ్మవారి దగ్గర నుంచి అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న చీరలు కానీ, పెళ్ళి చీరలు కానీ, ఇవన్నీ వాళ్ళకు ఒక ఎమోషన్ క్యారీ చేస్తాయి. సో అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్నా కానీ వాళ్ళ ఎమోషన్స్ని ఆ టైంలో మనం మిగతా ఏమైనా పర్లేదు కానీ కొన్నిటికి స్పెసిఫిక్గా కొన్ని ఎమోషన్స్ అటాచ్ అయ్యి ఉన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. సో అందుకే అన్నమాట ఈ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను నేను. అండ్ మా అమ్మ అటు సైడ్ ఉంది, కట్టన అడ్డం ఉంది, మా అమ్మ కనపడుతుందేమో అని చెప్పి ఇలా తిప్పాను అనమాట అంతే. అంటే తనకి సర్ప్రైజింగ్ ఇదిగో మమ్మీ అని ఇద్దామని అంతే. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్డర్ పెట్టు అన్నది కానీ నేను పెట్టలేదు అనమాట. అంతకుముందు ఆర్డర్ పెట్టింది చాలా చిన్న బ్యాగ్స్ వచ్చాయి అనమాట, పెట్టినవి రాలేదు. సో రిటర్న్ పెట్టేసాము. తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది. తర్వాత సరేలే అమ్మ అడిగారు కదా అని చెప్పి ఒక 4 పెట్టమంది, నేను 8 పెట్టాను. ఈ శారీస్కి 4 కాదు 8 కాదు, ఇంకో 8 తెచ్చినా సరిపోయేవాళ్ళు అట్లా ఉన్నాయి. మీ ఇంట్లో కూడా మీ మదర్ శారీస్ ఇలాగే ఉంటాయా? నాకు తెలిసి ఆల్మోస్ట్ అంతే ఉంటాయి అనుకోండి. కానీ మా మదర్ డే 1 నుంచి ఉన్న శారీస్, డే 1 అంటే పెళ్ళి దగ్గర నుంచి, పెళ్ళి అనుకున్నప్పుడు షాపింగ్ చేసిన అంటే వాళ్ళ నాన్నగారు బ్రతికున్నప్పుడు అన్ని రకాలుగా అప్పుడు పెళ్ళి కంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ క్షణం దాకా అన్ని చీరలు జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఒక్క చీర కూడా చెక్కు చెదరకుండా అలా అన్నమాట. అందులో కొన్ని చీరలు ఈ చిన్నదే కట్టుకొని పాడు చేసింది అంటది అనమాట. ఎందుకు, మనం టీచింగ్ చెప్పామనుకో. సో అలా టీచింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మ శారీలే వాడాను అనమాట. మా అమ్మ బ్లౌజెస్ అన్నీ నాకు సెట్ అయిపోతాయి. మా అమ్మ కొంచెం చెబ్బిగా ఉంటుంది, నాకు ప్లస్ పాయింట్. నాకు సెట్ అయిపోయాయి. పాపం మా అమ్మ శారీస్ అన్నీ కొన్ని వాడేసి ఖరాబ్ చేస్తాను అనుకో. బికాజ్ ఆఫ్ నాకు అంటే కొంచెం శారీ హ్యాండిల్ చేయటం కష్టం అందుకు. కానీ ఒక్కసారి అనిపిస్తుంది ఇన్ని చీరలు ఉంటాం కంటే ఇచ్చేస్తే ఇల్లు సగం ఖాళీ అయిపోద్ది తెలుసా. ఇంట్లో ఆడవాళ్ళ బట్టలే ఖాళీ చేస్తే థింగ్స్ కానీ ఏమైనా కానీ అసలు ఫస్ట్ అయితే బట్టలే ఖాళీ చేయాలనిపిస్తుంది. కానీ అన్నిట్లో నాకు అనిపించింది ఇంట్లో అందరికీ బట్టలు ఉంటాయి, అందరికీ చాలా చాలా బట్టలు ఉంటాయి. ఈవెన్ జెంట్స్కి కూడా మంచి షర్ట్స్, పిల్లలు అందరూ ఉంటాయి. కానీ ఒక ఫాదర్కి మాత్రమే ఇంట్లో తక్కువ ఉంటాయి. కానీ ఒక ఫాదర్ మాత్రమే ఇంట్లో సంపాదించేది, మెయిన్ పిల్లర్. కానీ ఆ పర్సన్ త్రూ ఉన్న వాళ్ళకి బాగానే బట్టలు ఉంటాయి. కానీ మిగతా మెయిన్ మా ఫాదర్కి అయితే ఉండవు కదా. అండ్ మా ఫాదర్కి కూడా అంతే. టు బి ఫ్రాంక్లీ సేయింగ్ ఎక్కువ బట్టలు ఉండవు. ఆయన చాలా లిమిటెడ్గా. ఎందుకమ్మా ఇప్పటికి కూడా నేను ఎప్పుడు అడిగినా కానీ నాన్న ఒక 10 జతలు కుట్టించుకో. ఒక్కసారి ఎలా అంటే ఎందుకమ్మా ఒక 2 జతలు కుట్టించుకుంటాలేమ్మా, తర్వాత ఇది కొంచెం అయిన తర్వాత అంటే కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు చూద్దాంలే అమ్మా, అవసరం పడితే తీసుకుంటాలేమ్మా అంటారు. అసలు ఫాదర్స్ లవ్ అనేది మనం అన్బిలీవబుల్ అసలు. హౌ. అండ్ ఇన్ని బట్టలలో అసలు మా ఇంట్లో బట్టలు తీసేస్తే సగం ఇల్లు ఖాళీ అయిపోద్ది, ఆ లెవెల్ ఉంటుంది. అండ్ మీకు ఒక కామెడీ చెప్పను ఇందులో. నేను
అప్పటి నుంచి యూట్యూబ్ చేయాలి చేయాలి అని చెప్పి ఎన్ని ట్రైపాడ్స్ కొన్నానంటే అన్ని ట్రైపాడ్స్ కొన్నాను. అంటే లైక్ ఒక 5-6 ఈజీగా కొని ఉంటాను. ఏం 5-6 ఇప్పుడు నా దగ్గరతో ఉన్న దాంట్లో దగ్గర దగ్గర ఒక 12, 13 ఉండుంటాయి. ఏమన్నా చేసా అంటే అన్నీ రికార్డ్ చేసుకుంటాను, అన్ని వీడియోస్ కానీ నాకు ఎడిటింగ్ రాదనమాట, తెలీదు. సో నాకు ఎలా మాట్లాడాలి తెలిసేది కాదు, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్ అంటే ఏంటి, ఎలా అంటే ఒక వీడియో మొత్తం ఎలా చేయాలి, ఎంత రేషియోలో పెట్టాలి ఏం తెలిసేది కదా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ డేర్ చేసి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడగలుగుతున్నాను. మీకు విషయం తెలుసా, నైట్ అందరూ పడుకున్నప్పుడు చక్కగా ఒక రూమ్లోకి వచ్చి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసుకొని ఎక్కడ వాయిస్ ఎలా అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదన్నమాట. అంటే సరౌండింగ్ సౌండ్స్ పడుతుంటాయి, అలా పడకూడదు అని చెప్పి ఇలా ఉక్కపోస్తున్నా, చెమట గారుకుంటూ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ గాయ్స్. ట్రైపాడ్స్లో అయితే ఒక 5-6 ట్రైపాడ్స్ అయితే వేస్ట్ అయిపోయి ఉంటాయి అంత. కానీ నేను వీడియోస్ తీస్తున్నాను దగ్గర దగ్గర. ఇన్ బిట్వీన్ నాకు జరిగింది ఏంటంటే, నాది ఏదో స్టోరేజ్ ఫిల్ అయిందని చెప్పి నొక్కడం అవన్నీ ఒక్కసారి పోయినాయి. అరే ఏంటి ఇలా జరిగింది అనుకున్నా. మళ్ళీ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ వీడియోస్, రీల్స్ అన్నీ జాగ్రత్తగా రికార్డ్ చేసుకుంటాను, అప్లోడ్ చేయను. దానికి అప్లోడ్ చేయాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఉత్తిగా అయితే పెట్టలేం కదా. అండ్ ఏ సాంగ్కి పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడిట్ ఏంటి, థంబ్నెయిల్ ఏం తెలియదు అనమాట నాకు. ఇప్పుడిప్పుడు అంటే ఏం తెలియదు కాదు, తెలుసుకోలేదు. సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నాను. నేనేం చేశానంటే నా ల్యాప్టాప్లో నేను స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పి షిఫ్ట్ చేశాను. 8 RAM ఏదో ఉంది సంథింగ్, అవి ఫిల్ అయిపోయింది. అంటే నా పీజీలో నా పక్కన సిస్టర్ ఇలాగా ఏదో ఒకటి క్లియర్ చేద్దామని చెప్పి బై మిస్టేక్ నొక్కితే మొత్తం పోయినాయి, మెమొరీస్ మొత్తం పోయినాయి. అరే ఎంత కష్టపడి చేశాను. అట్లీస్ట్ ఏదో ఒక రూపైనా అప్లోడ్ అయినా చేస్తే నాకు మెమొరీస్ కనీసం నేను చూసుకోవడానికి ఉండేవి కదరా అనిపించింది. జనరేషన్లో కూడా ఓకే ఇది నేను చేశాను, ఇగో ఇది నేను వండాను, ఇదిగో ఇది నేను ముగ్గేసాను, ఇదిగో ఇది అది కనీసం నేను చూసినప్పుడు ఫేస్లో ఒక స్మైల్ అలా అయినా అనిపించింది. కానీ నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఏమంటాం పాపం, తను కూడా నాకు హెల్ప్ చేద్దామని ఏదో అప్పటికి నేను చెప్పాను. ఒక రీల్ నేను ఇంటర్నెట్లో చూసుకొని నేను చెప్పాను, అమ్మ ఇలా కాదంట, మొత్తం పోతాయంట, నేను కంప్యూటర్స్ మనకి వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నేను తీసుకెళ్తానులే, సో ప్రాబ్లం లేదు వద్దులేరా అంటే, అక్క నాకు తెలుసు నేను చేస్తాను అన్నది. చిన్నపిల్ల చేస్తా అన్నది. చిన్నపిల్ల అంటే పీజీ అయిపోయింది, నాకు చిన్నపిల్లే. అంటే సరేరా మరి నీ ఇష్టం, కానీ అలా పోయేటట్టు అయితే చేయొద్దు నాన్న, అలా క్లియర్ చేయొద్దు, ఇది చాలా మెమరీస్ అంటే సరే అంది. ఇంకా ఏదో చూసి టప్పుని నొక్కేసింది, వద్దమ్మా అంటేనే ఉన్నా టక్కుని నొక్కేసింది. ఆ స్పీడ్లో మొత్తం క్లియర్ అయ్యి కొత్త ల్యాప్టాప్ అలా ఎలా ఉందో అలా వచ్చింది. ఐ ఫెల్ట్ సో సాడ్. అయ్యో అక్క సారీ అక్క అంది. ఇంకేం చేస్తాం, కావాలని చేయలేదు, హెల్ప్ చేయాలని ట్రై చేసింది. బట్ ఈ మెమరీస్ కోపంలో ఏమంటాం, మహా అయితే నా మెమరీస్ మళ్ళీ నువ్వు నాకు తిరిగిస్తావా ఏంటి, అది రిలేషన్ దెబ్బతింటుంది. అవసరమా కోపం దేనికి ఆ టైంలో? నీకు రిటర్న్ నీ మెమరీస్ వస్తాయి అనుకుంటే, లేదమ్మా కొంచెం నాకు చేసి పెట్టాల్సిందే అని చెప్పి ఏదన్నా మాట్లాడవచ్చు పద్ధతిగా. కానీ రావని తెలుసు, కావాలని చేయలేదని తెలుసు. అమ్మాయి చాలా మంచి వ్యక్తిత్వంతో నాకు ఒక హెల్ప్ చేయాలనే పాజిటివ్ థాట్స్తో ఉంది. ఇంకా ఏమంటాంలే అని చెప్పి ఐ ఫెల్ట్ రియల్లీ సో సాడ్. బట్ ఐ డిడెంట్ సే ఎనీథింగ్, వన్ వర్డ్ కూడా. అయ్యో ఏంట్రా అన్న, సారీ అక్క అంది. సర్లే వదిలేరా నువ్వు చదువుకోలే అని చెప్పి నేను కంప్యూటర్లో నేను కొంచెం ట్రై చేసి ఏమైనా వస్తాయేమని అప్పటికే అమ్మాయి నొక్కేసి మొత్తం క్లియర్ చేసింది అనుకో. అలా జరిగిందనమాట. బట్ మెమరీస్ ఆల్వేస్ మెమరీస్ అబ్బా. అండ్ ఒక్కటైతే లైఫ్లో గమనించిందని తెలుసా, అంటే మన లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు, కొంచెం లైఫ్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఆ మూమెంట్లో మనం మెచ్యూర్డ్గా అవుతూ ఉంటాం. చాలా థింగ్స్ మెచ్యూరిటీగా డీల్ చేస్తూ ఉంటాం కదా. అలా సింపుల్ విషయం చెప్పనా, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏ చిన్నది వచ్చినా ఇంట్లో చెప్పేస్తాం చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే, ఏ చిన్నదంటే నాకు అమ్మ దెబ్బ తగిలింది, అమ్మ పలానా గేమ్ ఆడాను అందులో కింద పడ్డాను, రన్నింగ్కి వెళ్ళాను కింద పడ్డాను, షటిల్ ఆడాను చేతికి దెబ్బ తగిలి, ఏదో ఒకటి, లేదా ఫీవర్ వచ్చింది అని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి నిజంగా ఫీవర్ వచ్చి ఒక హర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వీ వోంట్ షేర్ ఎట్ మదర్, ఎట్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ అయ్యో ఇది నేను మెచ్యూర్ టు ఇనఫ్ హ్యాండిల్ మై సెల్ఫ్, ఇలా ఉండాలి కదా, ఏంటిది అనిపిస్తుంది మనకి. ఇంకా మనమే వాళ్ళకి ఏదన్నా ఉంటే
ఆ ఆలోచనలు కానీ పెద్ద అవుతున్న కొద్దీ వచ్చే ఆలోచన కానీ ఏదైనా ఉంటే మనమే క్లియర్ చేయాలి అనిపిస్తుంది. అవునా కాదా? నేనైతే గాయస్ అంటే అంటే అమ్మ నాకు దెబ్బ తగిలింది. అమ్మ నేను ఈ గేమ్లో పార్టిసిపేషన్ చేశాను, ఇలా టైగర్ వచ్చి ఇలా గుద్దుకుంది మమ్మీ క్యారమ్స్లో, ఇలా మమ్మీ ఇలా తగిలింది, అలా ప్రతిదీ చెప్పేదన్నా. పీజీకి వెళ్ళిన తర్వాత నుంచి అస్సలు చెప్పట్లే. నాకు ఫీవర్ వచ్చినా చెప్పలేదు, హెడేక్ వచ్చినా, అసలు ఏది వచ్చినా, నాకు మైగ్రేన్ వచ్చినా కానీ కనీసం అమ్మ నేను మళ్ళీ మాట్లాడినా అని చెప్పి తప్పనిసరి పరిస్థితులు అంటే బాగా కళ్ళ నీళ్ళు వచ్చి అంత ఉన్నా, అమ్మ నేను మళ్ళీ మాట్లాడతామ్మా, ఒక 2 మినిట్స్లో మళ్ళీ నేను కాల్ చేస్తాను, లేదా రేపు కాల్ చేస్తానమ్మా, పడుకుంటాను, బయటకు వెళ్తున్నాలేమ్మా, ఇలాగా క్లాస్కి అటెండ్ అవ్వాలి కదా, వెళ్ళొస్తాను, అది ఇదని ఏదో చెప్పేస్తాను తప్ప నేను ఇలా హర్ట్ అవుతున్నాను, నాకు మైగ్రేన్ హెడేక్ వస్తుంది, చాలా నొప్పి వస్తుంది, తట్టుకోలే ఏం నాయే తీసుకోవట్లే చెప్పలే. కానీ ఇప్పుడైతే లేదులే, హెడేక్ పోయింది అంతే. గాడ్ గ్రేస్. ఇప్పుడేం లేదు, ఇంతకుముందు అలా చాలా చేంజెస్ నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట. ఇలా మీకు కూడా జరిగిందా? కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఇప్పుడు దాకా నా వర్డ్స్ విని ఓపిక్గా నా వర్డ్స్ విన్నందుకు, మీ టైం, మీ ప్రీషియస్ టైంని ఇచ్చినందుకు ఐ రెస్పెక్ట్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.